అమ్మాయిని చూసుకున్నావా? చూస్తున్నాను. తను నవ్వితే పొగలా ఉండాలి. నేను చెప్పే మాటలు వినే ఆ చెవులు. హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకుని డిజిటల్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది. మీకు ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఓకే, ఫస్ట్ అయితే స్టార్టింగ్కి వచ్చేసింది. స్టార్టింగ్లో ఇలా ఉంటుంది చూసుకోండి. సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది, వీడియో సింపుల్గా ఉంటుంది. స్టార్టింగ్కి వచ్చేసి కింద ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి మీకు ఒక లిరికల్ వీడియో ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకుంటే ఫస్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ మిలియన్లో గ్యాప్ వస్తుంది. ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇచ్చాను కదా, ఇక్కడ గ్యాప్ వస్తుంది చూసుకోండి. సేమ్ అదే విధంగా మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇచ్చాక ఇక్కడ గ్యాప్ వస్తుంది. సేమ్ ఇక్కడ మిడిల్లో వస్తుంది, ఇక్కడ గ్యాప్ వస్తుంది. సేమ్ ఇలానే ఉంటుంది వీడియో ఎండ్ వరకు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చేసండి 2.3 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఎవరు ఫోటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి, లేదంటే ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, ఇలా ఇక్కడ మళ్ళీ గ్యాప్ వస్తుంది చూసుకోండి. ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉంది, ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ సెకండ్ మీడియం, నెక్స్ట్ ఫోటోని ఎక్స్ట్రా అంటే ఎక్స్చేంజ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ డబుల్ బిట్ మార్క్, ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం, సేమ్ నెక్స్ట్ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకా డబుల్ బిట్ మార్క్ వచ్చేసి మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం, సేమ్ నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసుకొని ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ ఉంటుంది చూసుకోండి. దీనిపైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ కాపీ లేట్ చేసుకోండి. ఓకే, కాపీ లేట్ చేసుకొని ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ పక్క కలర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, పేస్ట్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇలా వస్తుంది చూసుకోండి. సేమ్ ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వదిలేసి ఇక్కడ ఫోటో ఉంది, ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్. ఓకే, ఫొటోస్ ఎక్కడెక్కడ ఉన్న ఆ ఫొటోస్కి మొత్తం ఈ సింగిల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, వీడియో సింపుల్ ఉంటుంది చూడండి. ఫోటో అనేది ఇలా జూమింగ్ పెంచుకోండి ఇలా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో పేస్ట్. ఓకే, మొత్తం ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.